సెలక్షన్ అండర్ ప్రాసెస్ 42,652. ఈ 42,652 నుంచి ఏవైతే సెలక్షన్ అండర్ ప్రాసెస్ ఉండరో నిన్న ఆ ఉద్యోగాలు 6,596 ఉద్యోగాలు నిన్న దీంట్లో నుంచి రిలీజ్ అయినాయని చెప్పి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా పాయింట్ నుంచి మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాను. పదే పదే హరీష్ రావు గారి మీద కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారికి, అసలు నీకు హరీష్ రావుకి కంపారిజన్ ఉందా? ఇలా హరీష్ రావు గారు పొద్దున 6 గంటలు లేస్తే రాత్రి 2 గంటల వరకు నిత్యం పబ్లిక్ సమస్యలలో జనం మధ్యలో ఉండే వ్యక్తి. ఆయనకి నీకు కంపారిజనా? అసలు సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను నేను. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మీరు ఎవరు మనిషికి దొరికేటోళ్ళు కాదు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎవరికి దొరుకుతలేరు. నిత్యం అబద్ధాలు చెప్తున్న, అబద్ధాల పునాది మీద వేసిన ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి, ఏమని చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నిత్యం రోజు పొద్దున ప్రగతి భవన్ లో నేను పొద్దున రోజు 2 గంటల వరకు 3 గంటల వరకు నేను జనంకి టైం ఇస్తా, వచ్చి కలవచ్చాను. ఎక్కడ పోయింది మరి మీ కలుచుడు? ఎందుకు కలుస్తలేవు? మరి రోజాడ ఉండి నువ్వు కలవాలి కదా, ఎందుకు కలుస్తలేవు? ఎందుకు మాట దాటేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంక ఎన్ని రోజులు మీరు అబద్ధాలు చెప్తా ఉంటారు? ఒక్కసారి దయచేసి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల్లారా ఒక్కటి దయచేసి మీ అందరు కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 2004 నుంచి 2014 వరకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? సమైక్య ఆంధ్రప్రదేశ్లో కేవలం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం 24,000 ఉద్యోగాలు మాత్రమే. దాంట్లో 42% తెలంగాణ కంటే కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలలో ఇవాళ తెలంగాణకి ఇచ్చింది ఉద్యోగాలని. మరి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఇవాళ 2,02,735 ఉద్యోగాల భర్తీ చేసినాం. ఇలా భర్తీ చేసింది 1,60,083 ఉద్యోగాలు, 42,652 ఉద్యోగాలని ఇలా ప్రాసెస్ లో పెట్టినాం. ఈ రెండు కలిపితే 2,02,735 ఉద్యోగాలు మేము ఇచ్చింది. అంటే మీరు ఆలోచన చేయండి, నేను ఇలా కేసీఆర్ గారు చేసిరా లేకుంటే ఇంకెవరన్నా చేసిరా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకా 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మేము ఇచ్చిన 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మీరు విడుదల చేయండి, మేమేం తొందర అంటలేం, మీరు విడుదల చేయండి. ఆ విడుదల చేసిన తర్వాత మీరు అన్న 2024 డిసెంబర్లోనే ఈ 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇంకోటి కూడా సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇలా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలన్నా కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా. లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా సింపుల్ కంపారిజన్ యావత్ భారతదేశంతోనే నేను కంపేర్ చేస్తున్నా. ఒక్క బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, ఏ ఒక్క రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా ముక్కు భూమికి నేను రాకుతా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను. నేను విసిరిన సవాల్కి నేను 20 రోజుల క్రితం కూడా నేను విసిరిన సవాల్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకు స్వీకరిస్తలేరు? ఎందుకంటే మీకు భయం అవుతుందా? నిజాలు చెప్తే నిజాలు బయటపడితే అని మీకు భయం అవుతుందా? అరే మీకు దమ్ముంటే రారి భయం, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాండి, ఎవరు వస్తారో
ఉద్యోగాలు ఇచ్చినామా లేదా అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది డిపార్ట్మెంట్ వైజ్ కూడా మళ్ళొక్కసారి మీకు కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు చదువుతా. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సెక్రటేరియట్ 5303 ఉద్యోగాలు. యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ 1135 ఉద్యోగాలు. ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ 2552 ఉద్యోగాలు. ఎనర్జీ అండ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 52324. ఇలా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2152. ఫైనాన్స్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 28 ఉద్యోగాలు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ 219. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 8132. ఇలా హోమ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 46850. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 20. ఇరిగేషన్ అండ్ కమాండెంట్ ఏరియా డెవలప్మెంట్ సెక్రటేరియట్ 895. లేబర్ ఎంప్లాయ్మెంట్ 55. లా డిపార్ట్మెంట్ 12. మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3745. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 1957. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 10763. ప్లానింగ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 474. రెవెన్యూ డిపార్ట్మెంట్ 3543. షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ 3770. సెకండరీ ఎడ్యుకేషన్ 9143. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1537. ఉమెన్ చిల్డ్రన్ అండ్ డిసేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ 147. ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్స్ 5264. టోటల్ 160,083 ఉద్యోగాలు. ఎందుకే ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారా? మీకు సిగ్గు అనిపిస్తలేదా ఇంకా అబద్ధాలు ఆడడానికి అని చెప్పి నేను అడుగుతూ, మీరు బిల్లా రంగం అని పదే మాట్లాడుతూ ఉన్నారు. బిల్లా రంగంని ఎందుకు వాడుతా ఉన్నారంటే, ఆ బిల్లా రంగం అనేటైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిల్లా రంగం కాబట్టి పదే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన గురించి ఆయననే చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ నీకు ప్రజలు అధికారం ఇచ్చిర్రు, నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పు, కానీ నీ నోటు ఎటువంటి వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు. అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి ఏమంటాడే, కేసీఆర్ గారు కొనరి ఊపిరితోని ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్తున్న గొంతు విసికి చంపండి అని అంటారు. అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చింది కాబట్టి చంపమంటున్నావా? ఇలా కేసీఆర్ గారు రైతులకి రైతు బంధు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి కరెంట్ ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ఇస్తున్నప్పుడు 2000 రూపాయలకి పెంచినందుకు చంపమంటున్నాం? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చినందుకు మీరు ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు 4000 రూపాయలు చేసినందుకు చంపమంటున్నాం? దేనికోసం చంపమంటున్నాం కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నందుకు చంపమంటున్నాం? ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నాం? ఇదేం పద్ధతయా? ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి లాగా వివరిస్తే బాగుంటది. ఒక రౌడీగా, ఒక చిల్లర్ లాగా వివరించడం మానేయి. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు హామీలు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని కోరుకుంటున్నారు. ఎంతసేపు కేసీఆర్ గారు చేసింది పంచి చూపించుకుంటూ నేను చేస్తున్నా అని చెప్తున్నాం. ఏడ చేసినవాయను? ఇలా మేము అంటే అన్నవని విరుచుకుపడతారు. ఇలా ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా? December 9th మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటే రుణాలు తీసుకోండి మేము చేస్తామని చెప్పింది మీరు కాదా? ఇలా రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్నది మీరు కాదా? 15,000 రూపాయలు మీరు
ఇస్తామన్నది ఎకరానికి మీరు కాదా? ఇవాళ 200 యూనిట్లు వారికి ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నది మీరు కాదా? ఎందుకు మీరు ఇవన్నీ చేస్తలేరు కానీ మా మీద విరిచిపడుతున్నారు? ఇంకొకటి కూడా ఇవాళ ఈ మీడియా పాయింట్ నుంచి యావత్ తెలంగాణ ప్రజల్ని నేను కూడా కోరుతా ఉన్నాను, దయచేసి ఎవ్వరు కూడా 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టకండి. కరెంటు బిల్లు ఎవరైనా కట్టమని అధికారులు మీ దగ్గరికి వస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపియండి, గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపియండి. ఎవ్వరు కూడా 200 యూనిట్ల వరకు వాడిన వాళ్ళు కరెంటు బిల్లు కట్టకండి.